వెల్కమ్ టు పిడి టీవీ. సినీ నటుడు ఆలీ గురించి మరొకసారి ఏపీ రాజకీయాల్లో ప్రస్తావనకి అయితే రావడం జరిగింది. తాజాగా ప్రస్తుతం ఆలీ అయితే రాజకీయాల నుంచి దూరంగా ఉండడం జరిగింది. కానీ ఈ తాజాగా చేసినటువంటి ఆలీ కామెంట్స్ గురించి జనసేన పార్టీలో చర్చ జరుగుతూ ఉండడంతో ఆలీ పవన్ కళ్యాణ్కి దగ్గర అవుతున్నారా అనేటువంటి విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. గతంలో వైసీపీ పార్టీలో ఆలీ ఉన్నప్పుడు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ సీటు ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి సలహాదారు పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తాజాగా జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి పోటీ చేయాలని భావించినటువంటి ఆలీకి జగన్మోహన్ రెడ్డి టికెట్ని అయితే నిరాకరించడం జరిగింది. టికెట్ నిరాకరణ గురి కావడంతో ఆలీ వైసీపీ పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి కూడా వైసీపీ పార్టీకి ప్రచారం చేయకోకుండా దూరంగా ఉన్నారు. కానీ తాజాగా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆలీ ఒక కఠిన నిర్ణయం తీసుకుంటూ కూడా ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానంటూ కూడా ఒక వీడియోను పోస్ట్ చేయడంతో అందరూ కూడా ఆలీ ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నారు అనేటువంటి ఒక భావనకు అయితే రావడం జరిగింది. కానీ తాజాగా చేసినటువంటి ఆలీ వ్యాఖ్యల గురించి జనసేన పార్టీలో చర్చ జరుగుతూ పవన్ కళ్యాణ్కు దగ్గరయ్యేందుకు ఆలీ ప్రయత్నిస్తున్నారంటూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీలో ఆలీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానంటూ కూడా అప్పట్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ గురించి జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆలీ ఇద్దరు స్నేహితులుగా ఉండడం జరిగింది. కలిసి చాలా సినిమాల్లో కూడా నటించడం జరిగింది. చాలా దగ్గర సంబంధం ఉంది అంటూ కూడా సినీ ఇండస్ట్రీలో ఒక పేరు అయితే ఉండడం జరిగింది. కానీ రాజకీయాల విషయానికి వచ్చేప్పటికి ఇద్దరు కూడా వేరు పార్టీలో ఉండడం, ప్రత్యర్థులుగా మారిపోవడంతో పవన్ కళ్యాణ్ మీద కూడా పోటీ చేసేందుకు రెడీ అంటూ ఎప్పుడైతే ఆలీ కామెంట్ చేశారో అప్పట్లో జనసేన పార్టీ శ్రేణులు అయితే తీవ్రంగా విమర్శించడం జరిగింది. కానీ తాజాగా ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నటువంటి ఆలీ ఒక రియాలిటీ షో సంబంధించి తాజాగా విడుదలైనటువంటి ప్రోమోలో పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారా లేదా రవితేజతో కలిసి సినిమా చేయడానికి ఇష్టపడతారా ఆలీ అంటూ ఒక యాంకర్ ప్రశ్నిస్తే ఆలీ ఎక్కడా కూడా తడబాటు లేకుండా వెంటనే పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నానంటూ తన సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఆలీ చేసినటువంటి కామెంట్స్ గురించి జనసేన పార్టీలో చర్చ జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ మీదే పోటీ చేస్తానన్న ఆలీ తాజాగా ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల ప్రకారం ఆలీ పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేసేందుకు, సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాను అంటూ ప్రకటన చేయడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగజేస్తూ ఉంది. గతంలో ప్రత్యర్థిగా తలపడతానన్న ఆలీయే ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్కు దగ్గరయ్యేందుకు ఆలీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ విధంగా కామెంట్ చేశారంటూ కూడా జనసేన పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆలీ రాజకీయాల నుంచి తప్పుకున్నారని భావిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నానంటూ ఆలీ చేసినటువంటి కామెంట్స్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఆలీ పవన్ కళ్యాణ్కు దగ్గర ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ గురించి ఆలీ ఏ విధంగా స్పందిస్తారో అతి త్వరలోనే తేలబోతుంది.